చీరలతో మేము ముందుకు వచ్చేసింది వర్ష హర్షిత ఛానల్. మొదటి చీరను చూసేద్దాం. ఇది శారీ మనకు పింక్ ఎల్లో కాంబినేషన్లో అయితే ఉంది. శారీ పైన మనకి గోల్డ్ కలర్ ప్రింటింగ్ అయితే ఉంది. శారీ పైన ఈ విధంగా, అదేవిధంగా క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇది శారీ. ఇది శారీ యొక్క పళ్ళు భాగం. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్ మనకి కంప్లీట్గా ఆపోజిట్లో ఇచ్చారు. ఎల్లో కలర్లో ఇచ్చారు. ఎల్లో కలర్ పైన మనకి గోల్డ్ కలర్ ప్రింటింగ్ అయితే ఉంది ఈ విధంగా. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్. ఇది కంప్లీట్గా ఫస్ట్ శారీ. రెండో శారీని చూసేద్దాం. ఈ శారీ మనకు బ్లూ కలర్లో అయితే ఉంది. ఈ విధంగా వైట్ కలర్లో ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా చివర్లో స్కాలప్ డిజైన్ అయితే ఉంది. ఈ విధంగా శారీని అయితే చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ. ఇది శారీ పైన మనకు వైట్ కలర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఇది కొంచెం షైనింగ్గా ఉంది క్లాత్ అయితే. ఈ క్లాత్ అయితే మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో ఉంటుంది. అలాగే మనకి చివర్లో స్కాలప్ డిజైన్ కూడా ఇచ్చారు. ఈ విధంగా శారీ మొత్తం ఫ్లవర్స్తో రావడం వల్ల చీర హైలైట్గా ఉంది. ఈ విధంగా గ్యాప్ లేకుండా ఫ్లవర్ డిజైన్తో శారీ సూపర్గా ఉంది. ఇది శారీ యొక్క పళ్ళు భాగం. ఇది శారీ యొక్క పళ్ళు భాగం. ఇది బ్లౌజ్ పీస్ మనకు కంప్లీట్గా వైట్ కలర్లో ఇచ్చారు. ప్లెయిన్గా ఇచ్చారు. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్. మూడో శారీని చూసేద్దాం. ఇది మనకు బ్లాక్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంది. శారీ అయితే మనకి కింద పట్టు బార్డర్ అయితే ఉంది. ఈ విధంగా ఇప్పుడు శారీని చూసేద్దాం. ఇది బ్లౌజ్ పీస్ మనకి కంప్లీట్గా గ్రీన్ కలర్లో అయితే ఉంది. లైట్ గ్రీన్ కలర్. దీనిపైన చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి బ్లాక్ కలర్లో. ఈ విధంగా ఇది కంప్లీట్గా బ్లౌజ్ పీస్. శారీని చూసేద్దాం. బ్లాక్ కలర్ పైన లైట్ గ్రీన్ కలర్ రావడం వల్ల చీర అయితే సూపర్గా ఉంది. ఈ విధంగా శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది శారీ. ఈ విధంగా ఉంది శారీ మొత్తం. ఇది శారీ యొక్క పళ్ళు భాగం. ఈ విధంగా ఉంది. ఇది కంప్లీట్గా థర్డ్ శారీ. ఫోర్త్ శారీని అయితే చూసేద్దాం. ఇది మనకు పర్పుల్ కలర్లో ఉంటుంది. ఫ్లోరల్ డిజైనింగ్తో ఉంటుంది. కింద మనకు మిర్రర్తో కట్ వర్క్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్ కూడా మనకి కంప్లీట్గా పర్పుల్ కలర్లో అవుతుంది. దీనిపైన వైట్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఇది హ్యాండ్స్కి అయితే వస్తుంది. ఇది కంప్లీట్గా మనకి మిర్రర్తో కట్ వర్క్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు శారీని చూసేద్దాం. ఇది శారీని చూసేద్దాం. ఇది మనకు సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. ఫ్లోరల్ డిజైనింగ్లో ఉంది శారీ మొత్తం. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. శారీ అయితే ఈ విధంగా ఉంది శారీ మొత్తం. ఈ శారీ బాగా షైనీగా ఉంది. చివర్లో ఈ విధంగా మిర్రర్తో కట్ వర్క్ అయితే ఇచ్చారు శారీకి. ఈ విధంగా ఇది శారీ యొక్క పళ్ళు భాగం. రన్నింగ్లోనే ఉంటుంది. చివర్లో మిర్రర్తో కట్ వర్క్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఇది శారీ యొక్క పళ్ళు భాగం. ఇది కంప్లీట్గా ఫోర్త్ శారీ. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ 3 కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. పైన పింక్ కలర్, మధ్యలో పిస్తా గ్రీన్, చివర్న పర్పుల్ కలర్ అయితే 3 కాంబినేషన్లో అయితే ఉంది ఈ శారీ మొత్తం. అదేవిధంగా కొంచెం పెద్దగా ఉంటుంది బార్డర్. దీనిపైన ఫ్లవర్ డిజైనింగ్ రావడం వల్ల చీర హైలైట్గా ఉంది. అదేవిధంగా పిస్తా గ్రీన్ పైన గోల్డ్ థ్రెడ్ జరీతో అయితే శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పళ్ళు భాగాన్ని చూసేద్దాం. ఇది శారీ యొక్క పళ్ళు భాగం. ఈ విధంగా ఉంది. ఇది శారీ యొక్క పళ్ళు భాగం. బ్లౌజ్ పీస్ కూడా మనకి పర్పుల్ కలర్లోనే ఉంటుంది. ఈ విధంగా ప్లెయిన్గా ఇచ్చారు పర్పుల్ కలర్లో. ఇది కంప్లీట్గా ఫిఫ్త్ శారీ. ఇప్పుడు దాకా ఈ వీడియోని చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని కొత్త చీరలతో మీ ముందుకు వచ్చేస్తుంది వర్ష హర్షిత ఛానల్.